ఎల్లకాలం ఈ స్థితి ఉండదు. ఒక కడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తే ఉండగా ఏ ఊరు బయలుదేరినా ఎంత నిదానంగా నడిచినా 10 రోజుల కన్నా ఊరు ధర వస్తుందా రాదా? కనీసం ఇప్పుడు మన ఊరు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరు వెళ్ళాలంటే అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళినా కనీసం 2 రోజుల కానీ అవతలకి ఆ ఊరు చేరవా? ఎప్పటికైనా చేరతాం. కనీసం నడవలేని వాడు దేక్కుంటా వెళ్ళినా సరే ఒక వారానికన్నా అక్కడికి చేరగలడు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. జీవితం పొడుగున ఈ సమస్యలు, ఈ బాధలు ఉండవు. నడుచుకుంటూ భక్తి చేసుకుంటూ దేవుడు సిద్ధపరిచిన ఆ ధనాగారం యొద్దకు మనం ఒకనాటికి చేరుకుంటాం. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది అని బాధపడొద్దు. అక్కడికి చేరుకోవటానికి ఇంకొక రోజు ఉందేమో. 3 ఏళ్ళు ఓర్చుకుని రేపే నువ్వు గమ్యం చేరుకునే టైంకి రేపు వెళ్ళిపోతావు. రేపు కూడా గట్టిగా ఉంటే వెళ్ళిపోతావు. కానీ ఇవాళ రోజునే నీ జీవితాన్ని నువ్వు తప్పుదోవలోకి, పాపంలోకి మళ్ళీ రేపు చేరుకోవలసిన నీవు ఇవాళే నీ బ్రతుకుని ఎందుకు అని మనసు వ్యక్తం చేసుకున్నావు. భక్తి మీద ఇంకెంతకాలం అని దేవుడి మీద నీ మనసును వ్యక్తం చేసుకున్నావు. ఇంకెన్ని రోజులు ఈ శ్రమలని మనసును వ్యక్తం చేసుకున్నావు. చాలేక అని మళ్ళీ ఏదో భయంకర పాపకార్యం చేసావు. రేపు పొందవలసిన నువ్వు ఇక్కడే ఈ పూటే పతనం అయిపోతావు. ఓర్పు ఉండాలి మనుషులకి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానాను చేరడానికి పెద్ద టైం ఏం కాదు. 2 వారాల్లో అవలీలకి వెళ్ళిపోవచ్చు కానాను దేశానికి. 2 వారాలలో పాలు తెల్లు ప్రవహించే దేశానికి అవలీలగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇక 40 ఏళ్ళు దేవుడు అరణ్యంలో ఎదుగు తిప్పాడు తెలుసా? వాళ్ళు కానానుకు చేరే లోపే వాళ్ళు అవిధేయులయ్యారు. కానానుకు చేరే లోపే వాళ్ళు దేవునికి ఏమయ్యారు? అవిధేయులయ్యారు. వారి అవిధేయతను బట్టి దేవుడు అన్నాడు, కొద్ది రోజుల్లో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను రా, కానీ మార్గం మధ్యలో నీళ్లు లేవు, అన్నం లేదు, మాంసం లేదు, పిచ్చి మాటలు మాట్లాడారు మీరు. నేను చెప్తున్నా, దేవునికి నచ్చని పాపం ఏదన్నా ఉంది అని అంటే 1 విగ్రహారాధన, 2 సణుగుడు. సణుగుట అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అసలు భయంకరంగా తీవ్రమైన కోపం వచ్చేది సణిగితే కనుక. సణగకూడదు ఎప్పుడు. దేవుని మీద, భక్తి మీద, దైవజనుడి మీద, సంఘం మీద ఎప్పుడు సణగకూడదు. కావాలి కదా. ఈలోపు ఎట్లా సణుగుతావు నువ్వు? దేవుడికి బొత్తిగా నచ్చని తప్పేముందంటే సణుగులాట. గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, వాక్యం హెచ్చరించినప్పుడు గొణుక్కోవద్దు. అట్లాగా చాలా తప్పులు అసలు అయ్యి. చాలా తప్పండి. వాక్యం విషయంలో సణుగుతం ఏంటండి? ఎవడైనా సరే, ఏ సంఘములైనా సరే వాక్యమును బట్టి సణిగాడా వాడు కనానుకు చేరడు. ఎప్పటికి కూడా వాడు ఎప్పటికీ పాలు తెలు ప్రవహించు సమృద్ధి అనే ఆశీర్వాదంలోకి వాడు వెళ్ళనే. వాడు అక్కడే అట్లాగే వాడు చవిటి నేలలో ఉండిపోతాడు తప్ప వాడి జీవితంలో పంట దీవెన ఎప్పటికీ రాదు. ఇశ్రాయేలీయులు దేవుడు అన్నాడు, కొద్ది రోజులు ఉన్నాడు రా, తీసుకెళ్ళి అక్కడ పెడతాను, అక్కడ ఏ కొదువ లేదు, అన్నీ ఇస్తా, రాసులు పోసి ఉంచా అక్కడ అన్నాడు. వీళ్ళేమో వచ్చి వారం కూడా అవ్వాల, వారంలోనే ఆ పాలు తిలం ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి మధ్యలో దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఉంటారా ఉండరా, నిలబడరా, అసలు వాళ్ళ భక్తి ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి, వాళ్ళ ఆత్మీయ స్థాయి ఏంటి, శోధనలు వస్తే, శ్రమలు వస్తే ఏం చేస్తారు, ఇవన్నీ దేవుడు పరీక్షించాలని అక్కడ ఫరోని రెచ్చగొట్టాడు. ఆడు రథాలు సైన్యాన్ని వేసుకుని బయలుదేరాడు. అరణ్యంలో కొంచెం నీళ్లు లేకుండా చేశాడు. ఏమండి, దేవుడు చిన్నవి పెట్టాడు. వాటికి వాళ్ళు మోషే మీదకు రాళ్ళు పట్టుకెళ్ళారట. దేవుణ్ణి తిట్టి సన్నిగి గొణిగారట. దేవుడు అన్నాడు, మీ అవిధేయతను బట్టి మీరు కనానుకు చారనే 40 ఏళ్ళు మీరు చచ్చే వరకు అరణ్యంలోనే మీరు తిరుగుతూ ఉండండి. మీకు పుట్టిన పిల్లలు మాత్రం అప్పుడు వీళ్ళందరూ చచ్చిపోవటానికి ఎన్నేళ్ళు పట్టింది? ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోవటానికి ఎన్నేళ్ళు పట్టింది?
40 ఏళ్ళు అరణ్యంలోకి వచ్చినాక పుట్టారు చూడు, వాళ్ళను మాత్రమే దేవుడు కనానికి తీసుకెళ్ళారు. ఏ ఆశలతో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారో కనానికి వెళదామని, ఆ ఆశలు తీరకుండానే. ఎందుకండి అట్లా పాడు చేసుకుంటాం? చేతులారా పాడు చేసుకుంటున్నారు మీరు. దేవుడు ఇద్దామనుకున్నవి ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుడు చేద్దామనుకున్నవి ఎందుకు పాడు చేసుకోవాలి? బయలుదేరి ఆశతో వచ్చావు కదా, దేవుడు నాకు ఇస్తాడు ఆశతో వచ్చావు కదా. ఐగుప్తుని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి 4 రోజులు ఓర్చుకో. ఏమైంది ఇంతలోకి? దేవుని బిడ్డలారా, వారం రోజులు 2 వారాల్లో చేరుకోవలసిన గమ్యం వాళ్ళకి 40 ఏళ్ళు వారి తిప్పలు మామూలు తిప్పలు అవ్వలేదు. చాలా ఏడ్చారు, అయ్యో ఎందుకు మేము సణిగాం, ఎందుకు మేము గోణిగాం. తర్వాత బాధపడ్డారు కానీ ప్రయోజనము కలగలేదు.